వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టాను ఈరోజు అనాలిసిస్కి. 2029లో అధికారం టీడీపీదే తేల్చేసిన జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టైటిల్ చూసిన తర్వాత చాలామందికి ఒక అనుమానం వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా, ఎప్పుడు పార్టీ నేతలతో సమావేశం పెట్టుకున్నా, ఎప్పుడు కాన్స్టిట్యున్సీ పెద్దలతో మీటింగ్ పెట్టుకున్నా, దాని ప్రెస్ మీట్లో అయినా, ఎక్కడికైనా బహిరంగ సభ అయినా ఎక్కడికి వెళ్ళినా ఏముంది, మీరు కళ్ళు మూసుకోంలోనే 2 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకొక సంవత్సరం అలా అయిపోతుంది, అలా చిటికేస్తే అలా అయిపోతుంది, ఇంకొక ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. వన్స్ పాదయాత్ర స్టార్ట్ చేశానంటే చంద్రబాబు నాయుడుకి చుక్కలు చూపిస్తాను నేను. 2029లో మనదే అధికారం, ఈసారి 2.0 చూడబోతున్నారు మీరు, జగన్ 2.0 అని చెప్తా ఉన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా చాలా ధీమాగా కార్యకర్తలతోని లేకపోతే నేతలతోని చెప్తా ఉన్నారు. ఇది చూసిన వాళ్ళకి ఎవరికైనా ఓకే, ఆయన పార్టీ అధినేత కాబట్టి ఆ మాత్రం నిస్పృహలో ఉన్న క్యాడర్కి బూస్ట్ ఇస్తున్నారని అనుకోవచ్చు, అంతవరకు అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. మరి రోజు ఇలా మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, మరి టీడీపీదే అధికారం అని ఎందుకు చెప్తారు ఆయన అనేది చాలామందికి అనుమానం రావచ్చు మన టైటిల్ చూసిన తర్వాత. అక్కడికే వస్తా ఉన్నా నేను. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ద వే హీఈస్ బిహేవింగ్, ద వే హీఈస్ టాకింగ్, ద వే హీఈస్ పోర్ట్రైటింగ్, సో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నిజంగానే అధోపాతాలను తీసుకెళ్తున్నారు రాజకీయాల్లో. అసలు కాంటెంపరీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి నేత ఉంటాడా అనే చర్చ కూడా ఈరోజు జరుగుతోంది చాలా అంశాల కారణంగా. అందుకే రేపు రాబోతున్న 29లో జగన్మోహన్ రెడ్డి ఎంత ధీమాగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి పూల్లో పెట్టి మరోసారి చంద్రబాబు నాయుడికి ఇవ్వబోతున్నారు అన్న చర్చ జరుగుతోంది. ఎక్కడ జరుగుతోంది? ప్రత్యర్థుల్లో జరిగితే ఓకే అనుకోవచ్చు, ఆయన మీద ఉన్న కోపంతోనో ఆయన మీద ఉన్న వ్యతిరేకతతోనో జరుగుతుంది అనుకోవచ్చు. ఈరోజు ఆయన సొంత పార్టీలోనే ఇలాంటి చర్చ జరుగుతోంది. ఎందుకు జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న విధానాలు. ఆయన నెగిటివిటీని ఎక్కువగా ఎందుకు ఎంచుకుంటాడు, నెగిటివిటీని ఎక్కువగా ఎందుకు స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు, నెగిటివిటీని ఎందుకు ఇష్టపడతారు అనే దానికి 100 కారణాలు ఉన్నాయి. అవి ఈసారి అనాలిసిస్లో మనం చెప్పుకున్నాం. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలన్నీ అయితే ఉన్నాయో ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల్లో ఆయన అంటే నమ్మకం కలగట్లా. ఎందుకు కలగట్లేదు? గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ చూశారు కాబట్టి. ఎవరు కూడా కూటమి మూడు పార్టీలు కలిసినా ఈ స్థాయిలో మ్యాండేట్ రాదు మామూలుగా అయితే. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఆయన ఒక్కసారి చూద్దామని ఎలా జనం ఓటేశారో, సేమ్ వేరేజ్ 2019కి వచ్చేటప్పటికి ఒక ఛాన్స్ దాని ఎఫెక్ట్ ఏంటనేది వాళ్ళు టేస్ట్ చేశారు, వాళ్ళు తెలిసిపోయింది. అందుకనే ఇతను రావద్దు అని ఎలక్షన్ జరిగింది. అప్పుడు నిజానికి చూసుకుంటే జనం వర్సెస్ జగన్ అన్న క్రైటీరియాలో ఎలక్షన్ జరిగింది 2024లో. అందుకే 1 సైడెడ్గా మ్యాండేట్ వచ్చింది కూటమికి. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం కావడం జరిగింది. మరి ఎవరైనా సరే మొదటి సంవత్సరంలో ఒక హనీమూన్ పీరియడ్ అది అధికార పార్టీకి. ప్రతిపక్షం అయితే అసలు తను బేరీజ్ వేసుకుంటుంది, ఎక్కడ తాను ఏ ల్యాప్సెస్ ఉన్నాయి, పార్టీ వైపు నుంచి ఇంత మేము పూర్తి స్థాయిలో అధపాతాలను పడిపోవడానికి కారణం ఏంటి, 11 సీట్లకు మేము ఎందుకు వెళ్ళాం, మేము చేసిన తప్పులు ఎక్కడున్నాయి, మేజర్గా మేము ఏమేమి తప్పులు చేస్తాం అనేది ఎవరైనా సరే అసెస్మెంట్ ఉంది ఫస్ట్ 1 ఇయర్లో. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అది లేదు. లేకపోగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా సరే సాచురేషన్ పాయింట్ ఏ ప్రభుత్వానికి ఉండదు. ఇప్పుడు మన ఊర్లో ఒక 10 మందికి ఇస్తే పెన్షన్ 11వ వాడు వచ్చి నాకు ఇవ్వట్లేదని మాట్లాడతారు మీడియా ముందు. సో అలా సాచురేషన్ పాయింట్ ఉండదు. మ్యాక్సిమం వాళ్ళు సంతృప్తికరంగా ఉండేలాగా చూసుకోవడమే ప్రభుత్వ పని. సో ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి ల్యాప్సెస్ ఉంటాయో, ప్రభుత్వం వైపు నుంచి లోపాలు ఉంటాయో వాటిని ఎండగట్టడమే ప్రతిపక్షం పని. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి చాలా విషయాల్లో లోపాలు ఉండొచ్చు, కానీ ఆ నెగిటివిటీ కానీ ప్రభుత్వం మీద ఎక్కడో ఉన్న వ్యతిరేకత అది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి యాడ్ అనే ఎలిమెంట్ కావట్లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా అంత ధీమా ఆ పార్టీకి సంబంధించి ఒక చర్చ అయితే జనంలో జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే అవి జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న విధానాల కారణంగానే. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏ విధానాలను ఫాలో అవుతున్నారు, ఏ విధానాలను ప్రజల్ని అంతగా ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే భయపడేలాగా చేస్తున్నాయంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఒక సెంటిమెంట్ ఎవరికైనా సరే, సైకాలజీ ఎలా ఉంటుంది, హ్యూమన్ సైకాలజీ మామూలుగా మనం రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అవుతుంటేనో, లేకపోతే ఇంటి పక్కన ఏదైనా భార్యాభర్తలు గొడవ పడుతుంటేనో, రోడ్డు మీద ఎక్కడైనా గొడవ జరుగుతుంటేనో కనీసం తొంగి చూసే ప్రయత్నం అన్నా చేస్తారు చాలామంది. అది హ్యూమన్ సైకాలజీ. ఎందుకంటే అమ్మో అక్కడ ఏదో జరుగుతుందన్న యాంగ్జైటీ, ఆ భయం అట్లా చూసేలాగా చేస్తాయి. సేమ్ యాజ్ ఇక్కడ చూసినట్లయితే మనం జగన్మోహన్ రెడ్డి అలాంటి సంఘటనలు ఇంటింటికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అంటే ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మామూలుగా ప్రభుత్వం ఉన్న తన పని తను చేసుకుపోతూ ఉంటుంది, ప్రజలు తమ పని తమ చేసుకుపోతూ ఉంటారు. మీకు ఒకసారి గుర్తు చేయాలి, కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్ చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్ళడానికి ఆ రోజు 4-5 నెలలు టైం ఉంది. ఆ టైంలో మన ఉమ్మడి రాష్ట్ర జీడిపి హయ్యెస్ట్ ఉంది. అంటే రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఎలాంటి ముఖ్యమంత్రి లేని సమయంలో
ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. అంటే ఇక్కడ చూడండి, అంటే ప్రభుత్వం మీద డిపెండెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకునే వాళ్ళు, వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ప్రభుత్వ పనితీరు మీద. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దానికంటే మించి ప్రజల్ని పూర్తి స్థాయిలో వాళ్ళని ఎఫెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మనం చూసాం, ఒక సుధాకర్ ఇష్యూనే తీసుకుందాం, మామూలు సైకలాజికల్గా తీసుకున్నా, పాపం అతను ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు, అతని మాస్కులు లేవు అందుబాటులో ఉన్నందుకు ఒక పిచ్చోడిని చేసి అతన్ని మెంటలోని చేసి రోడ్డు మీద పడి చనిపోయేలాగా చేశారు. ఇది సొసైటీ యాక్సెప్ట్ చేయదు ఇలాంటి వాటిని. తన అక్కని ర్యాగింగ్ చేయొద్దు అన్నందుకు అతను ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ గౌడ్, ఆ అబ్బాయిని పెట్రోల్ పోసి రోడ్డు మీద తగలబెట్టారు. డ్రైవర్ని చంపేసి, దానికి విభేదాలు ఉంటే కూర్చొని తేల్చుకోవచ్చు, డ్రైవర్ని చంపేసి అనంతబాబు తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశారు. ఇలాంటి సంఘటనలను ప్రభుత్వం వైపు నుంచి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అసహజంగా ఎక్కడన్నా కొన్ని జరుగుతూ ఉంటాయి, వాటిని ప్రభుత్వం మీద వేలెత్తి చూపిస్తూ ఉంటారు, అరెస్టులు జరుగుతాయి, ఇంకొని జరుగుతాయి, ఎన్కౌంటర్, ఇవన్నీ సహజం. కానీ ఇలాంటి సంఘటనలు వాంటెడ్లీ చేసినట్టు పోర్ట్రేట్ అవ్వలేదు, ఇవన్నీ వాంటెడ్లీనే చేశారు, ఇవన్నీ తెలియకుండా జరిగిన సంఘటనలు కాదు. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇవి జనాన్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. వీటన్నిటికంటే అమరావతి విషయంలో అతను ఒక విధ్వంసాన్ని టేస్ట్ చేయించే ప్రయత్నం చేశాడు, అదొకటి. లాస్ట్ ఎలక్షన్ అప్పటికి వచ్చేటప్పటికి ఏకంగా మన తాతల నుంచి, తండ్రుల నుంచి మనకు వచ్చిన పొలాలు, మనకు వచ్చిన భూములు అంటే మనకు సెంటిమెంట్. ఎవరన్నా మన బ్రదర్ ఎవరో వచ్చి పక్కింటాడు వచ్చి మన పొలంలో కొంచెం దున్నేటప్పుడు కొంచెం అలా రాయి ఇలా జరిపినా కూడా మనం ఒప్పుకోం. చాలా చోట్ల మీకు గట్టు పంచాయతీలు అంటారు, ఇదే జరుగుతూ ఉంటాయి. సొంత అన్నదమ్ములతో కూడా గొడవలు ఉంటుంటాయి ఈ పొలాల విషయంలో. అలాంటి పొలాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. అలాంటి పొలానికి సంబంధించిన పాస్ పుస్తకాల మీద, సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఇవి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే మన ఆశలు కూడా లాక్కుంటారేమో నేను భయం స్టార్ట్ అయింది జనంలో. సో ఈ కారణాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఓటమికి, అది కూడా జనం వర్సెస్ జగన్ అన్న ఎలక్షన్కి కూడా కారణమయ్యాయి. 11 సీట్లకి ఆయన పరిమితం అయ్యారు. మరి ఈరోజు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు మారట్లేదు? మారడు. ఆ నెగిటివిటీని ఆయన ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే మనం చూస్తే ఈరోజు ఆయన ఒక రెంటపాళ్ళ దగ్గర నుంచి బంగారుపాలెం పర్యటన దాకా మామిడికాయలకి తలకాయలకి తేడా తెలియకుండా తొక్కించిన వరకు, అదేవిధంగా రప్పా డైలాగుల్ని ఏపీలో మొదలు పెడితే మీ ఈరోజు శబరిమల దాకా అదే డైలాగ్. మేము గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరుకున్నట్టు నరుగుతాం మేము వస్తే అంటూ కూడా ముందే హెచ్చరించడం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి ఆయన బర్త్డే రోజున రక్తాభిషేకాలు చేయడం, ఫ్లెక్సీలు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా కాళ్ళతో తంతాం. సో ఇవన్నీ చాలా తక్కువ. నేను చెప్పేది ఇలాంటి అరాచకాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఇలా జరిగితే వార్న్ చేయాలి. ఆయన పర్యటనలు ఎక్కడన్నా మనం చూసాం, మనం ఏదైతే పేరుని జోగి రమేష్ ఇంటికి వెళ్తా ఉంటే అక్కడ స్టంట్స్ చేస్తూ ఒకతను పాపం చనిపోయాడు, భాస్కర్ అని చిన్నాడు, ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఆ ర్యాలీలో పాల్గొని ఒకతను హార్ట్ షాక్తో చనిపోయారు, అది వేరే విషయం. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా వార్న్ చేయాలి, ఇలా చేద్దామా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అని. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎండార్స్ చేస్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ భయాన్ని ఇంకా కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు. ఆ నెగిటివిటీని ఇంకా పూర్తి స్థాయిలో మెర్జి చేసే ప్రయత్నం చేస్తున్నారు తన పార్టీకి, తన పార్టీ అభిమానులకి. అందుకనే జనం మెచ్చట్లేదు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇక ఈరోజు ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, ఒక పీపీపీ మోడల్ కావచ్చు, నిన్న మొన్న అమరావతి విషయంలో ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర అసెంబ్లీలోనే పరువు పోగొట్టుకుంటే దేశ స్థాయిలో కూడా పార్లమెంటరీ వ్యతిరేకించి అక్కడ కూడా పరువు పోగొట్టుకున్నారు. ఆఖరికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది ఈ విషయంలో. కేసీఆర్ కూడా మద్దతు ఇచ్చారు అమరావతి ఏదైతే గెజెట్ నోటిఫికేషన్ అంశంలో తీర్మానానికి. అయినా జగన్మోహన్ రెడ్డి వెనక్కే వెళ్ళారు. సో ఇదన్నీ, ఈ నెగిటివిటీని ఆయన ఒక్కొక్కటి తనకి పూర్తి స్థాయిలో సెల్ఫ్ గోల్స్ అవుతూ ఉన్నాయి. అందుకే 2029లో మళ్ళా టీడీపీ అధికారంలోకి వస్తుంది అనేది అందరి అంచనా. ఈ రోజున జగన్మోహన్ చేయించుకున్న సర్వేల్లో కూడా అదే వస్తుంది. అసెంబ్లీకి వెళ్ళడు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడినవాడు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి జగన్ని డిమోరలైజ్ చేస్తూ ఉన్నాయి, ఆ పార్టీని డిమోరలైజ్ చేస్తూ ఉన్నాయి, ఆయన నమ్ముకున్న వాళ్ళని నట్టేట్లో కూడా ముంచిపోతున్నాయి. అందుకే 29లో కన్ఫామ్డ్గా చంద్రబాబు నాయుడుది అధికారం అనేది టీడీపీ సర్వేలు చేయించుకోకర్లా, జగన్మోహన్ రెడ్డి చేష్టలతోనే, జగన్మోహన్ రెడ్డి చర్యలతోనే ఈరోజు స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లాన్ని అడిగినా కూడా రేపు రాబోతుంది మళ్ళీ కూటమి అని చెప్తారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.